ఏం చేసినట్టు ఆవిడైనా శత్రువుగా ఉన్నవాడు ఆయన పెళ్లికారికి పెట్టుకుని రమ్మంటే అందరికన్నా ముందు వెళ్ళిపోయి ఆడింట్లో అన్నో తినే అప్పుడు ఆడు చచ్చిపోతాడు, పిలుచుడు చచ్చిపోతాడు. బైబిల్ అదే చెప్తుంది, నీ శత్రువు ఇంటికి వెళ్ళి నువ్వు భోజనం చేస్తానంటే ఆడి నెత్తి మీద నువ్వు కొంపడి నిప్పులేసినట్టు ఉంటావట. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి ప్రార్థన వెళ్ళాలి. ఎంత అన్యాయం చేసిందమ్మా నాకు, ఏ పిట్టలు తీసేసిందా? నీ ఆస్తి రాసిస్తున్నాడా? రాసిస్తున్నా. దేవుడితో గుడికి వచ్చినా కదా, వాక్యం పెట్టున్నా కదా, బైబిల్ పట్టుకుంటున్నా కదా, ప్రార్థన చేస్తున్నా కదా. ఎంత పగ అయితే యేసుప్రభుని కొట్టిన వాళ్ళు యేసుప్రభు ఏం చేయాలి? ఉమ్మూసిన వాళ్ళు ఏం చేయాలి? కత్తి తీసిన పేరుని ఏమన్నాడు? రే బాబు, కత్తులతో మన పని కాదుగా, నేను పిలిస్తే కొన్ని సైన్య సమూహం నా దేవుడు నాకు పంపిస్తాడు కదా. మానవులుగా మనసు కష్టం వస్తుంది, కొద్దిగా అణుచుకుని దేవుని ప్రేమతో మనము సరిదిద్దుకుంటే సమస్య పడతాము.